ఏమిటి పునర్జన్మ, డైరెక్ట్ మనకు లిబరేషన్, ముక్తి డైరెక్ట్ స్వర్గమే. కానీ మంచి టీచర్లు ఎవరు మంచో ఎవరు కాదో మీరే ఇప్పుడు నిర్ణయించుకోరు. ఆర్ యు ఏ మీడియోకర్ టీచర్ ఆర్ ఆర్ యు ఏ గ్రేట్ టీచర్? మనకే నాకు ఎవరు చేసే అవసరం లేదు. సార్ నేను మీడియోకర్ టీచరే, ఎందుకంటే నాకు బెస్ట్ టీచర్ అవార్డు రాలేదు. ఒక గాయనకు వచ్చింది, ఈయనకు వచ్చింది. బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఆర్ నాట్ యార్డ్ స్టిక్స్ అండి. ఎందుకంటే కొందరికి వస్తాయి, కొందరు రావు. ఏంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి మన క్లాస్లో కూర్చొని బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చిండా? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి క్లాస్లో కూర్చొని మనకు అసలు అద్భుతంగా మ్యాథ్స్ నో. హూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ టీచర్ అవార్డ్? ద స్టూడెంట్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఎవరైతే మ్యాథ్స్ లో పీజీ చేస్తున్న ఒక విద్యార్థి పలానా మేడం యొక్క ప్రేరణ వల్ల, పలానా సార్ యొక్క ప్రేరణ వల్ల అతడు మనకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చాడు. సో అది పక్కకేయడం. కానీ మనం పునర్జన్మ లేదు మనకు అనుకుంటాం. మనం నిజంగా గ్రేట్ టీచర్ అయితే. కానీ గ్రేట్ టీచర్ ఏమనుకుంటాడు? స్వర్గంలో సీట్ ఇస్తే దేవుని దగ్గరికి పోయి ఏం కూడా పెట్టుకుంటాడు? స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నాకు నీ స్వర్గం వద్దు, నీ అమృతం వద్దు. ఒక దగ్గేసుకొని పండుకోలేదై ఉంటే ఒక దగ్గేసుకొని పండుకోలేక స్వర్గం ఎందుకండి? నాకు స్వర్గము నా క్లాస్ రూమే. నాకు 1000 జన్మలైనా సరే నేను ఇదే పాలమూరు జిల్లాలో, పాలమూరు అంటే ఏమనుకోకండి, పాత పాలమూరు జిల్లాలో పేద విద్యార్థులకు మ్యాథ్స్ చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఆ టీచింగ్ వస్తే నాకు ఇవ్వని చెప్తాం. ఎట్లయితే వివేకానందుడు చెప్పాడు, ఎవరు ఎందుకయ్యా ముక్తి ఎందుకు మీకు? మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ముక్తి కోసం జపాలు తపాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అదే నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో మరణిస్తుంటే 1000 జన్మలైన ఎచ్చుట ఆ ఆకలి తీర్చడం కోసం. ఏందయ్యా వివేకానంద స్వామి కుక్క కోసం 1000 జన్మలు ఎంతయ్యా బాబు? కుక్కలో నువ్వు కుక్క చూస్తున్నావు, కానీ సనాతన ధర్మంలో కుక్కలో దేవుని చూస్తావు. ఎవ్రీ ఆటమ్ ఈస్ ఇన్ ద యూనివర్స్ ఈస్ ఫిల్డ్ విత్ డివైన్. కాబట్టి మనం కూడా మిత్రులారా మనకు లిబరేషన్ వద్దు, కానీ ఒక లిబరేషన్ మాకు. మీకు ఈరోజు నేను ఉపాయం చెప్తా, మంత్రాలు ఇస్తా. ఒక లిబరేషన్. ఏమిటా లిబరేషన్ అంటే? లిబరేషన్ ఫ్రమ్ స్ట్రెస్, లిబరేషన్ ఫ్రమ్ స్ట్రెస్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ అది మాత్రం మనకు కావాలి. కానీ ఆ లిబరేషన్ వద్దు, మనకు క్లాస్ రూమే స్వర్గం. ఇది ఈ దృష్టితో మనము ముందుకెళ్తాం. నేను కూడా ఆ అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తితో ఇదంతా చూస్తున్నా. ఇవ్వలేరు రిటైర్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందేమో, విద్యార్థులను ప్రేరేపించకుండా ఏ శక్తి ప్రపంచంలో ఆపలేదు. దానికి మనకు ఒకే ఈ సెషన్ చాలా విషయాలు మనం పంచుకుంటాం. నేను మీకు ప్రామిస్ చేస్తాను, మీరు కూడా నాకు కూడా ప్రామిస్ చేయాలి. నేను చేసే ప్రామిస్ ఏంటంటే ఒక్క నిమిషం కూడా కోరుకుంటుంది. రెడ్డి గారు ఎంతో దయతో ఎంతో ప్రేమతో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. కానీ ఈ సౌండ్స్ కొంచెం ప్రాబ్లం ఏముంది కనుక మీరు సార్ ఎవరు దగ్గరికి వద్దా వస్తుంది సార్, దగ్గరికి వద్దు, దగ్గరకు దాని ధ్యానం. కానీ చెడ్డ పనుల మీద ధ్యానం చేస్తే వాడు అదే దొరుకుతుంది. మంచి పనులు ఒక వ్యక్తి తను ప్రేమించే భార్య మీద ధ్యానం చేస్తాడు. ధ్యానం మెడిటేషన్. మరి శ్వాస మీద చేయాలి. శ్వాస మీద ఎందుకంటే చూడండి దాని వెనుక మనకి యా శ్వాస నిన్నటి శ్వాసన ఉన్నటి శ్వాసన ఉంటుందా? మీద ధ్యాస ఇట్లా అన్నాడు. ప్రజెంట్ శ్వాస మీద ధ్యాస అన్నాడు. ప్రజెంట్ ఈజ్ అండర్స్టూడ్. యూ కెనాట్ గో టు ద పాస్ట్ శ్వాస రైట్. అందుకని కొందరు అంటారు సార్ మెడిటేషన్ అంటే ఏంటి? గోయింగ్ అరౌండ్ ద హోల్ కంట్రీ కదా. కనుక మైండ్ యాజ్ విజయ్ భాస్కర్ సెడ్, మైండ్ స్విచ్ ఆఫ్ చేయాలి, థాట్స్ స్విచ్ ఆఫ్ చేయాలి. దానికి డైరెక్టే చేయలేం కాబట్టి. ఎందుకంటే హే థాట్స్ డోంట్ కమ్ డోంట్ కమ్, హే డోంట్ కమ్ అంటే ఎక్కువ వస్తాయి. ఆ మంత్రి ఎవరు? ఆ మద్ర స్వామి చెప్పినట్ట, స్వామి నాకు మంత్రం చెప్పండి ఒకటే సత. మంత్రం ఏందయ్యా? నా ఆశ్రమం చక్కగా ఉడవయ్యా, ఆశ్రమం చక్కగా ఉడు. నీకు అంటే నాకు మంత్రం చెప్పు స్వామి, నాకు అంత ఓపిక లేదు. ఓకే ఓ మంత్రం చెప్పి ఒక్కటి యాది పెట్టుకో, కోతులను మాత్రం రానియగలను. గంతేనా? కోతులు ఎందుకు వస్తాయి స్వామి అని ఇంటికి పోయినట్ట కూర్చుండంట మంత్రం చేసుకుంటా. కోతులు రావద్దు అనుకుంటా, కోతులు మాత్రం రావద్దు. ఒక కోత చీడ కూర్చుందంట. పురేమ వెళ్ళిపో ఇంకో కొత్త చీడ కూర్చుంట. గంట సేపట్లో మొత్తం కోతుల మీద బాడీ శరీరం అంతా కూడా వారం రోజులు తిప్పలు పడ్డాడు. పోయి స్వామి గారు సార్ నీ మంత్రానికి దండ, నాకు ఏదొద్దు ఈ కోతుల నుంచి మొదలెడిపి. కనుక గుర్తుపెట్టుకోండి, దేన్ని మనం రెసిస్ట్ చేస్తామో జీవితంలో వాట్ ఎవర్ యూ రెసిస్ట్ దట్ విల్ పెర్సిస్ట్. అది
మనకు ఎక్కువ ఉంటుంది. పెర్సిస్టెంట్ ఇట్ విల్ కంటిన్యూ. కాబట్టి యాక్సెప్టెన్స్. కనుక ధ్యానం అంటే ఎందుకు చెప్తున్నా తెలుసా? ధ్యానం గురించి ఏ పని, ఇంతకుముందు అక్కడ ఎవరో చెప్పారు చెల్లెలు, ఏ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామో అదే ధ్యానము. ఓకే, ఏం మెడిటేషను? నేను భోజనం చేసేటప్పుడు మెడిటేషన్, స్నానం చేసేటప్పుడు మెడిటేషన్, మన వాళ్ళు భోజనం చేసేటప్పుడు సమస్యలన్నీ అప్పుడే గుర్తుకొస్తాయి. అరే ప్రోగ్రెస్ కార్డు తీసుకురాలా చూద్దామంటారు అప్పుడే. భోజనం చేసేటప్పుడు ఎంజాయ్ చేయండి భోజనాన్ని, కానీ ప్రోగ్రెస్ కార్డు అప్పుడే యాదకి వస్తుంది. నో, అంటే మా పెద్దలు ఏమంటారు, తినేటప్పుడు మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే మాట్లాడితే అన్ని సమస్యలే గుర్తుకొస్తాయి కదా. నో. సో నేనేమంటున్నా మిత్రులారా, ఈ కొద్దిసేపు మీరందరూ కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట అంటే, మేము we will become children for this time. We will become children. ఎంతమంది చిల్డ్రన్ అయితే చేస్తారు? నా కోసం కాదు, మీకోసమే. నాకేమొద్దు, నాకు మస్తు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. కొందరు వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యింది, మీరు చిల్డ్రన్ అయిందండి. అంటే చిల్డ్రన్, ఎందుకంటే నేను మీతో చెప్తున్నవన్నీ నావి కాదు. నేను కూడా మీలాగానే ఒక హనీ బీ లాగా పుష్పం నుంచి పుష్పం దగ్గరికి ఎట్లా పోయి తీసుకొని ఆ నెక్టర్ను కన్వర్ట్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ టు హనీ. And that honey, it doesn't drink. It gives back to విశ్వం, యూనివర్స్, సొసైటీకి ఇస్తుంది. కాబట్టి మనం కూడా ప్రతి టీచర్ అలాంటి వాళ్ళే కదా. నేను మీతో షేర్ చేసుకుంటే అలాంటి. ఓకే, రైట్ ఫ్రెండ్స్. రెండో చెప్తున్నాను. ఇప్పుడు మీరు చప్పట్టు కొట్టింది. నేను 2012లో సరూర్ నగర్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు 6,000 రూపాయలు పెట్టి ఒక 1 day అటెండ్ చేశాను. 6,000. మా ఫ్రెండ్స్ అన్నారు, ప్రిన్సిపల్ గారు మీరు నేర్చుకునేది ఏముంటుందండి? ఏముంటుంది మీకు? ఎస్, నేర్చుకునేది అంతం ఉండదని. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నుంచి ఒక స్పీకర్ వచ్చి ఆయన ఏం చెప్పిండంటే ఒకటే విషయం చెప్పాడు. మీరు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే, ఎనర్జెటిక్ ఉండాలంటే, ఉల్లాసంగా ఉండాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే 60 సెకండ్లు ఒక పని చేయమన్నారు. 60 సెకండ్లే నాన్ స్టాప్గా గట్టిగా. ఏంటంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కొడితేనంట మనకు తెలుసు, మీరు చాలామంది సైన్స్ బయాలజీ స్టూడెంట్స్ కారు, కానీ మన శరీరం యొక్క వైటల్ ఆర్గన్స్ యొక్క సెంటర్స్ అన్నీ కూడా మన హ్యాండ్లోనే ఉంటాయి. కనుక గట్టిగా చప్పట్లు కొడితే అన్నీ యాక్టివేట్ అయ్యాయి. మరియు ప్రపంచ చరిత్రలో ఈ ఛాలెంజ్ను ఎవరికి ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఎవరు గెలవలేదు. కానీ మా పాలమూరు జిల్లా మ్యాథమెటిషియన్స్ కూడా గెలవలేరా? చూద్దామండి. నేను ఒక ఛాలెంజ్ ఇస్తా, గెలుస్తారా గెలవరా? అది మ్యాథ్స్. వేరే వాళ్ళు అయితే ఏం చెప్తారు, సరే మీరు ఇలా చెప్పండి, రాత్రి పోయి మా ఆయనతో కూడా ఆలోచించి రేపు చెప్తాం సార్. రేపు కాకపోతే నెక్స్ట్ సంవత్సరం వస్తుంది, మనం గెలుస్తాం. దట్ ఈస్ మ్యాథ్స్. ఆ ఛాలెంజ్ ఏంటంటే చప్పట్లు కొడుతూ గట్టిగా క్లాప్ కొడుతూ వైల్ క్లాపింగ్ లౌడ్లీ యూ షుడ్ ఫాల్ అస్లీప్. నిద్రపోవాలి. పోతారా ఎవరైనా? నిద్ర చప్పట్లు సార్, మీరు చప్పట్లు మొదలు పెట్టకుండా నేను నిద్రపోతాను సార్. దాన్ని చప్పట్లు కొడుకు నిద్రపోతారా ఎవరైనా? పోలేదు కదా, పోలేదు కదా. ఫ్రెండ్స్ జాగ్రత్త. మీటింగ్లో, సమావేశాల్లో గట్టిగా అప్పుడప్పుడు చప్పట్లు కొడితే ముందు మనం నిద్రపోము, మనం యాక్టివ్ ఉంటాం, స్పీకర్ కూడా యాక్టివ్ ఉంటాడు. మీటింగ్ ఎందుకండి? స్కూళ్ళలో కూడా, కాలేజీలో కూడా. నేను మా సరూర్ కాలేజీ చెప్పేది, మరి సార్ మంచి డైలాగ్ కొట్టాడు కూడా, ఫస్ట్ క్లాస్ డైలాగ్ కొట్టాడు, మధ్యలో దంచుకోండి చప్పట్లు. సార్ మేము దంచుకుంటాం, కానీ పక్క సార్ వచ్చి మమ్మల్ని దంచితే మీరు బాగా ఎవ్వరు దంచరు. దానివల్ల చాలా లాభాలు. అప్పుడు మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పినా, కాదు ఫ్రెండ్స్, మీరు పిల్లలకు లిబర్టీ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి, చప్పట్లు కొట్టమన్నాడయ్యా అంటే మ్యాథ్స్ సార్ లేచాడు కదా. సార్ మాట్లాడే ఇవ్వండి సార్. ఇప్పుడు హిస్టరీ సార్ అంటే, అరే శివాజీ గుర్రం మీద ఎక్కిండు, పగ్గాలు పట్టుకుంటూ కమాన్ కళ్ళెం పట్టుకుని పక్కడం కమాన్ అని ఉరుకుతున్నాడు. ఔరంగజేబునికి వాడు కొడతాడు చప్పట్లు. మాత్రం A+B² నేను ఏం చెప్పేసి చప్పట్లు కొట్టాలి సార్ అంటే ఎవరు? నిజమే. మ్యాథ్స్ సార్లు ఒక విధంగా చాలా ఛాలెంజ్. మ్యాథ్స్ లెక్చరర్స్ మీద మ్యాథ్స్ టీచర్స్ ఒక బ్లేమ్ ఉంది ప్రపంచంలో. చెప్పాలి ఆ బ్లేమ్ ఏందో? భయం పట్టుకొని ఇంకా సార్కే పెట్టేసి అని అంటాడు. సార్ చాలా బాగా చెప్తాడు కదా, బాగా చెప్పొచ్చు భయ్. అల్కటల్కట్ ఇక్కడ క్లాసులు చెప్తాడు, కొట్టుకోవడం ఇంటికి ఇస్తాడు భయ్. ఇది మన బల్లా. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే జాగ్రత్త. రైట్, మీరు కనుక ఇది చెప్పింది అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది మన జీవితాల్లో? అప్పుడు పిల్లలు చప్పట్లు కొడితే మనం కొత్తగా పెళ్ళైనప్పుడు, మా మిత్రులకు తెలుసు, కొత్తగా పెళ్ళైనప్పుడు
మ్యాథ్స్ ఎస్సీ, చాలా మంది ఎస్జిటి ఉంటారు. నా అదృష్టం ఏంటంటే నేను డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ కాదు, డైరెక్ట్ లెక్చర్ అయినా. 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాం మా మరదలు, 22 ఏళ్ళకే జాబ్ దొరికింది. ఓకే, ఇక కల్వకుర్తిలో ఓకే, ఇల్లు దగ్గర, కాలేజీ కనబడుతుంటుంది, గేట్ తీసుకొని పోతుంటే ఆవిడ వచ్చి సంతోషంతో వావ్, చిన్న ఏజ్ అప్పుడు 20 కూడా లేవు. లెక్చర్ నేను కూడా ఉదయిస్తున్న సూర్యుడు కనుక ప్రపంచాన్ని మొత్తాన్ని తన కిరణాలతో వెలుగులతో నింపెట్టడం పోయేది. సాయంత్రం వచ్చే వరకు ఎట్లా వచ్చేది, అస్తమించిన సీట్లు వచ్చేది. ఎగ్జాస్టెడ్, టైర్డ్, డల్, లైఫ్లెస్ వచ్చేది. ఆమె పరిచయం అంటే వాట్ హ్యాపెన్ టు హిమ్, వై హీ వెంట్ లైక్ దట్, హీ హెస్ కమ్ లైక్ దిస్ అని ఆశ్చర్యంతో చూస్తుండేది. అడగకపోతే ఒకరోజు అడిగేది, వారం రోజులకి ఉండబడలేక, ఏంటండి రోజు పొద్దుగాల కట్టబోతారు, సాయంత్రం ఇట్లు వస్తారు, వాట్ హ్యాపెన్? నేను చెప్పాను, ఏం చెప్పాలి, నా కథ అంతా చెప్తే పేగులు ఏమంటారు కదా, ఏమంటారు కాళ్ళ మీద పడతానంట. ఒకటే మాట చెప్పాను, చాలా యూనో డ్యూ టు మిస్సింగ్ ఎఫెక్ట్ అండి. ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఓకే, వీళ్ళు మర్చిపోయారు, మా మిస్సింగ్ ఎప్పుడో అయిపోయింది సార్. 30 ఏళ్ళ కింద పెళ్ళి ఇంకా మిస్సింగ్ ఆడుంది, కానీ అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు నాకు కూడా. అయితే కానీ మీరు మధ్య పిల్లలను ఉత్సాహంగా క్లాస్లో బోర్ కొట్టకుండా మధ్య చప్పట్లు కొట్టి చిండిపోయింది అనుకోండి, ఆ రోజు చాలా కూడా సరిపోతారు. పోయినాం, ఉదయం వెళ్ళినప్పటికంటే సాయంత్రం ఉత్సాహంగా వస్తారు. వావ్, వాట్ హ్యాపెన్ టుడే, వాట్ హ్యాపెన్ సార్? అరే మా పిల్లలు ఈరోజు బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇచ్చింది నాకు. ఒక్క పీరియడ్లో 3 బెస్ట్ టీచర్ అవార్డు. మీకు బెస్ట్ టీచర్ అవార్డు మీకు ఎంత వస్తుందండి? అది పైరవీ చేసిన వాళ్ళకి వస్తుంది బెస్ట్ టీచర్ అవార్డు. సారీ, ఎవరికైనా వస్తుంది, నాకు కూడా వచ్చింది కాబట్టి నేను ఓపెన్ చెప్తున్నా. పైరవీ చేసిన వాళ్ళకే రాదు, కానీ పైరవీ చేసిన వాళ్ళకి కూడా వస్తుంది. ఎన్నడూ స్కూల్కి వెళ్ళడం వాళ్ళకు మనం పరిచయం నాకు రాలేదు, మీకెందుకు వస్తుందండి? నాకు తెలుసు కదా మీకు రాదని. కాదే, నాకు నా పిల్లలు ఇచ్చిన బెస్ట్ టీచర్ అవార్డు. చప్పట్లు కొట్టిన మ్యాథ్స్ క్లాస్లో కూడా అదే అండి. మీకు అందరికీ చదువులారా ఒకసారి ఒక ఇది అనుభవం అయింది. మీ ఆయన బైక్ మీద ఎక్కిపోతుంది, ఎప్పుడు నాగరికల్లా బైక్ మీద ఎక్కిపోతుండు. నాగరికల్లా సరిగ్గా ఆ బాయ్స్ కాలేజ్ ముందర ఒక కార్ ఆగింది. మేడం దిగండి, మీరు అలా ఏదో వాటర్ మీద కొనుక్కుంటూ కూడా ఏదో ఆపిండు బైక్, దిగండి అంటాడు వాడు. వీడు సూడు కూడా వేసుకున్నాడు, టై కట్టుకుంటూ, పెళ్లిగడ్డం పెట్టుకుంటూ, విడిగా ఉంటాడేనా మా ఆయన ముందర, అది కూడా ఏమనుకుంటాడు అని అనుమానంతో దిగారు. పక్కకి జరగండి, రాను మేడం, వీళ్ళిద్దరు చదువు ఇక్కడ చూసుకుంటారు. నిలబడండి మేడం, ఏంటి చెప్పు బాబు, నిలబడండి మేడం. వాడు నా వెనక్కి జరిగి ఇక్కడ ఉన్న 100 మంది చూసుకుంటారు. ఏమిరా మిమ్మల్ని అందరూ వివరిస్తున్నాడు, ఏమైంది మా మేడం, వాడు ఒక్క బాగా పడిపోయి సాష్టాంగ ప్రణామం చేసి మీ పాదాల మీద తలబెట్టి, అమ్మా మీరు 10 ఏళ్ల కింద ఫలానా స్కూల్లో చెప్పిన 4 లెక్కల వల్ల ఈరోజు నేను ఐఐటి కాదు మైక్రోసాఫ్ట్ లో AI డైరెక్టర్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ వల్ల అని చెప్పిన అనుకోండి, చప్పట్లు కొట్టాలని మర్చిపోయింది, మైమర్చిపోయి. అది బెస్ట్ టీచర్ కదా, వాడు కాదండి. మీకున్న బీపీలు షుగర్లు నా దెబ్బ పోవా? ఆ ఒక్కసారి ఓడం కాదు, తలుచుకున్న ప్రతిసారి పోతాయి కదా. బెస్ట్ టీచర్ అవార్డ్ ఫర్ టీచర్. ఇది ఎవరికైనా జరుగుతుందా అనుభవం అండి? ఎవరు కాలు మొక్కటం ఎవరంటే టీచర్ తప్ప. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్. అది మన యొక్క గొప్పతనం. ఓకేనా? సో రైట్, ఇప్పుడు టీచర్ల మీద జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు ఎంతో పూర్వజన్మ చేసుకుని సుకృతం జన్మజన్మల కర్మ ఫలం ఉంటే తప్ప ఒక టీచర్గా కాదు. నేను ప్రూవ్ చేస్తాను. ఏం టీచర్ సార్, మా ఊడు లెక్క ఎక్కాలి చదవంటే గడగడగడ అవుతాడు సార్. 1 ఎక్కం 1, 2 ఎక్కం 2, 3 ఎక్కం 3 వాళ్ళు చేస్తుంది. ఇలాంటి వాళ్ళతో మేము ఎందుకు ఆ డల్గా పోయింది, ఎందుకు అప్పుడు ఆ రోజు డల్గా ఎందుకోదాం. ఓ రోజు వచ్చినాడు మళ్ళీ రాడు, యూనిట్ పరీక్ష అంటే అసలు రాడు. ఓకే, యూనిఫామ్ వేసుకురాడు. ఎప్పుడు కొత్త వచ్చినట్టు ఏ మొదలు పెట్టాలని అర్థం కాదు, ఎందుకు మొదలు పెట్టాలి, ఇట్లా ఉంటుంది మా పని. ఈ బాధ కనుకనే మా ఆవిడ అడగడం మానేసింది. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్, మన టీచర్ల మీద ఉన్న ఒక బదనామం నిజానికి నాగర్ కర్నూలులో, తెలకపల్లిలో సాయంత్రం కూడా వాకింగ్ వెళ్ళారు. ఓకేనే, మనము పర్లేదు, ఇంకొక కొద్దిసేపు ముగిద్దాం. మీకు ఆకలి ఇద్దాం మేడం, కాదు ఏం కాదు కదా, దిక్కులు చూస్తుంది. అమ్మ రాదు, ఆకలి అవుతుందా? నాకైతే కాదు, ఇద్దరు. ఓకే రైట్, వెరీ గుడ్. నువ్వు భయపడగలరు, ఆకలి నాకు లాగా ఇస్తారు ఎవరు, ఏం కాదు. ఓకే, మనము పర్ఫెక్ట్ టీచర్, నేను పర్ఫెక్ట్ టీచర్ అని అంటాను. పర్ఫెక్ట్ టీచర్, పర్ఫెక్ట్ అనే పదం
ఎందుకో చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పండి, ఎవరు చెప్తారో? పర్ఫెక్ట్ టీచర్ ఉందో. ఓకే సార్, చెప్పండి సార్. లవ్ యూ. ఒకసారి చెప్పండి సార్, ఒకసారి. మీ పేరు? గంగాధరుడు. చదువు అదే ఉదయంతో చెప్పారు. నువ్వు చెప్తా, మీరు వినాలి నాకు తెలుసు. మీకు ఎక్కడో మనసు లేకపోయా కదా, నాకు ఎవరు ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, ఐఎమ్ ఎంజాయింగ్. గుర్తుపెట్టుకోండి, నా తమ్ముడు వస్తున్నా, ఆడికి వస్తున్నా. మ్యాథ్స్ టీచర్ల చేతిలో ఏముంటుంది? స్టిక్ ఉంటుంది, చాక్ పీస్ రాస్తే ఏం పడుతుంది? డస్ట్ పడుతుంది. కావాలి. కళ్ళు మార్చుకోండి, దృష్టి మార్చుకోండి. చాక్ పీస్ కాదు ఇది. బ్రహ్మ కంటే, బ్రహ్మ చేతిలో ఉన్న కలం కంటే ఇది మోర్ పవిత్రమైన కలం అండి. ఇది విద్యార్థుల డెస్టినీని మార్చేటువంటి డెస్టినీ పెళ్లి. బ్రహ్మ, నువ్వు కేవలం బయలాజికల్ బర్త్ ఇస్తావు, నేను వాళ్లకు రెండవ జన్మ ఇస్తా. ద్విజుడు అంటారా? ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఏంటి? 2 సార్లు పుడతారు. ఎప్పుడు సార్ 2 సార్లు పుట్టేది బ్రాహ్మణుడు? మొదటిసారి పుట్టినప్పుడు అంట, తల్లి వినండి, మొదటిసారి పుట్టినప్పుడు నేనెవరు అనేది అర్థమవుతాను. తల్లి కడుపులో ఉన్నప్పుడు నేను ఉండదు, వేరే ఉండదు. బయటికి వచ్చిండు, అంబేద్కర్ కార్డు కట్ చేశాం, నేను తర్వాత రెండవ జన్మ ఎప్పుడంటే నువ్వు ఎందుకు పుట్టావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్ అది చెప్పినప్పుడు రెండవ జన్మ. అది బ్రాహ్మణులు నమ్ముతారు. మనమే నమ్ముతాము. ఆ రెండవ జన్మ ఎవరిస్తారు? మనం ఇస్తాం. వి గివ్ దట్ అండి. అది మనము విద్యార్థులు మిత్రుడు. పర్ఫెక్షన్ గురించి ఏం చెప్తున్నాడు మిత్రుడంటే, పర్ఫెక్ట్ అయినాక ఇంకేముంటుంది సార్ నేర్చుకునేది? ఒకసారి నువ్వు పర్ఫెక్ట్ అయినా నేర్చుకునేవి కనుక నాకు చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం. మన చెల్లెళ్ళు చెప్తారా, మన తమ్ముళ్ళు చెప్తారా? పర్ఫెక్ట్ కంటే 10 రెట్లు అద్భుతమైనటువంటి నన్ను నిత్యము కదిలించేటటువంటి మహాపదం చెప్పండి. ఎవరు చెప్తారో? ఒకటే పదం, ఒకే పదం. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ట్రై చేసి చూద్దాం. ఎవరు చెప్తారో కొంచెం చెప్పడం వద్దాం. మేము పర్ఫెక్షన్ కంటే గొప్ప పదం వస్తుంది. ఆలోచించండి. ఆల్వేస్ లర్నింగ్ అప్డేట్. అన్వేషణ ఇంగ్లీష్లో ఉన్నది. నేను హింట్ ఇస్తాను. హింతేనా వ్యక్తి సార్? అందుకోసం సార్ ఈ 2 గంటల సమయంలో మాకు అనేక విషయాలు చెప్పి మేము కూడా తరగతికి వెళ్ళిన తర్వాత, మేము కూడా ప్రజల మధ్యకి వెళ్ళిన తర్వాత, మేము కూడా జనం మధ్యకి వెళ్ళిన తర్వాత పోతున్న జనాన్ని కూర్చోబెట్టాలి, కూర్చున్న జనాన్ని సప్పట్లు కొట్టించాలంటే మన లోపల కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంటు మాకు ఇచ్చినటువంటి హనుమంత్ రెడ్డి సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి సార్ గారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒక అద్భుతం, ఒక రేటర్ సార్ మీరు. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు నాతో పాటు ఉన్న గణిత ఉపాధ్యాయులందరికీ శుభ మధ్యాహ్నం తెలుపుతున్నాను. ఈరోజు ఒక సుదినంగా భావిస్తున్నాను నా దృష్టిలో. ఎందుకంటే ఎన్నో మోటివేషన్ స్పీచ్లు నేను యూట్యూబ్లో విన్నాను, చాలా విన్నాను. కానీ ప్రత్యక్షంగా వింటూ మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఇన్స్పైర్ కావాలి, తర్వాతనే ఇంకోటిని ఇన్స్పిరేషన్గా మారగలమనే థీమ్ చాలా బాగా నచ్చింది. ఇంకా గిఫ్ట్ అంటే ఎక్కడో లేదు, మన మనసే ఒక పెద్ద గిఫ్ట్. అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ప్రవర్తిస్తామనే ఒక మంచి విషయాన్ని సారు ఈరోజు ప్రత్యక్షంగా మనల్ని ఇమేజ్ చేయిస్తూ గుర్తింపజేసేట్టుగా చేశారంటే ఆల్రెడీ మనకు తెలుసు, కానీ దాన్ని గిఫ్ట్గా ఫీల్ కాము. అంటే చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ మనమే బెంబేలెత్తిపోతే నెక్స్ట్ స్టూడెంట్ మనల్ని చూసి ఏ విధంగా రియాక్ట్ కావాలి. అందుకోసం మన మైండ్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ మనం ఇంకొక విద్యార్థికి అని కాదు, ఒక సొసైటీకే ఒక మంచి గ్రేట్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్గా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. రెస్పాండ్ వస్తలేదు, అందరికీ ఆకలి అవుతున్నట్టుంది. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, ఎనీహౌ 5 days ప్రోగ్రాంలో లాస్ట్ డే ఈరోజు గెస్ట్ లెక్చర్. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్స్పిరేటివ్ సార్. సార్ ఇంతకు ముందున్న ట్రైనింగ్స్ కన్నా ఈ ట్రైనింగ్ ఏమన్నా
మార్పు అనేది ఉందా ఏమన్నా ఉంది మార్పు. మా సార్ తీసుకొచ్చి మాట్లాడే మోటివేషన్ అంతేనా? ఇదే ఎక్కువ మార్పు. గొప్పైన మార్పు సార్. ఓకే, ఎనీహౌ స్టేట్ విద్యాశాఖ ఏం కోరుకుంటుందంటే ఈ 5 రోజుల ట్రైనింగ్తో ఇంతకు ముందు కన్నా ఒక 10% ఎక్కువ లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లల లోపల రావాలని కోరుకుంటుంది. అంతే. దిస్ ఇస్ ద ప్రైమరీ అండ్ లాస్ట్ గోల్. మొన్న బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ టెస్ట్లో మన నాగర్ కర్నూలు జిల్లా 18% లెర్నింగ్ అవుట్కమ్స్ ముందుంది. అంటే బేస్ లైన్లో ఒక 0% ఉన్న వ్యక్తికి ఎండ్ లైన్ అయిన తర్వాత 18% ఇంప్రూవ్మెంట్ జరిగిందనమాట. అకార్డింగ్ టు మీరు యాప్లో వేసిన దాని మార్కులు బట్టి. ఇంకా నిజంగా అది ఎట్లా ఉంది పేపర్ మీద అనేది నాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎనీహౌ స్టేట్ యావరేజ్ అనేది 19 ఉంది, మనకు మన డిస్టిక్ యావరేజ్ 18 ఉంది. ఒక పాయింట్ అటు ఇటు ఉంటే చాలు, మనం మరీ కిందికి కాకుండా మరీ అంత పైకి కాకుండా. ఎప్పుడైనా నార్కల్ జిల్లాలో ఏ ఇష్యూలు అయినా కానీ మన మధ్యలో ఉంటే పాటు ఎవరు క్వశ్చన్ చేయరు. ఫస్ట్ ఉన్న వాళ్ళకి గుడ్ 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 అని ప్రశంస ఉంటుంది, కింద లాస్ట్ వాళ్ళకి తిట్లుంటాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి పైనుంచి ఏ జూమ్ మీటింగ్ పెట్టినా కానీ. ఎనీహౌ 98% మనకు లిప్లో ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి డాటా ఫీడ్ అవ్వడం జరిగింది. లిప్లో మనకు ఒక 85% మాత్రమే ఫీడ్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్. మేబీ ఈ ఇయర్ కూడా ఇంటర్వెన్షన్ ఇలాగే కొనసాగుతుంది, ఎందుకంటే ర్యాంక్ చాలా తక్కువ ఉంది, న్యాస్ ర్యాంకు. ఇవన్నీ ఇంటర్వెన్షన్స్ కూడా ఎఫ్ఎల్ఎన్ కానీ ఎల్ఐపి కానీ మీ హై స్కూల్లో జరిగే ఏం ఇంటర్వెన్షన్స్ కూడా అన్నీ కూడా ఓవరాల్గా న్యాస్లో మార్కులు ఎక్కువ రావడానికి వేరేం లేదు. ఎనీహో ఇక్కడ ఎంఈఓ గారు మ్యాథమెటిక్స్ టీచర్కి ఒక సెంటర్ ఇచ్చి వాళ్ళకు మీల్స్ మరియు వాటర్ ఎస్పెషల్లీ సహకరించినందుకు విద్యాశాఖ నుంచి స్పెషల్గా నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ద స్పీకర్ హూ కేమ్ హియర్, నాకు ఈయన గురించి ఎక్కువ తెలియదు కానీ ఒక 2-3 మార్లే విన్నాను. ఎనీహౌ నాకైతే నచ్చింది సార్ పర్సనల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నా అనుమతి లేకుండా ఎవరైతే వీడియో తీసిరో వాళ్ళకి ధన్యవాదాలు, కానీ దయచేసి నాకు పంపితే ఆ పాపం పోతుంది. ఎందుకంటే నా దగ్గర చాలా మంచి మొబైల్ ఉంది, కానీ ఎవరికైనా ఇద్దామంటే పాపం 1 గంట సేపు 2 గంటల వాళ్ళకి ఇబ్బంది పెట్టదని నేను ఇవ్వలేకపోయినా, కానీ మీరే తీశారు. ప్లీజ్ సెండ్ టు మై నెంబర్, షేర్ విత్ మీ. ఒకవేళ మీకు డేటా చాలా లేట్ అయితే కూడా బెస్ట్ ఏంటంటే యూట్యూబ్లో పెట్టుకోండి. యూట్యూబ్ పెట్టి లింక్ పంపండి, ఎంతమందికైనా పంపచ్చు, ఒక్క వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఇది ఒక్కటి నా రిక్వెస్ట్. ఇంకొక మాట, నేను ఒకటి సగం చెప్పి సందులో పోయినా మర్చిపోయినా. ఏంటంటే మన రోగాల గురించి మాట్లాడొద్దు అన్న, కానీ మరి హౌ ఆర్ యూ అంటే ఏం చెప్పాలి? మనం ఏమంటాం? ఫైన్ అంటాం. ఫైన్ అంటేనే వాడు సగం చేస్తాడు, అంతకంటే మంచిది ఉంది. హౌ ఆర్ యూ ఎక్సలెంట్ అన్నాడు అనుకోండి, వీడు ఎక్సలెంట్ అంటే వాడు అడ్డం పడతాడు. నేను ఇట్లా ఉన్నా వీడు ఎక్సలెంట్ అంటే ఉంటాడు, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు, ఇంకొక మాట, ఎందుకు దీని బట్టి సైకాలజీ ఏంది, నేను ఎక్సలెంట్ ఉన్నానో లేదో నేను అన్నట్టుగా నేను ఎక్సలెంట్ అయ్యి, నాకు రోగాలు ఉన్నాయో లేదు, రోగాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని ఎక్కువైతే. కనుక డోంట్ గివ్ ఎక్స్ప్రెషన్ టు యువర్ డిసీజ్, గివ్ ఎక్స్ప్రెషన్ టు యువర్ ఎక్సలెన్స్. థ్యాంక్ యూ. ఇది ఒకటి చిన్న విషయం. మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా సమయం అయింది, అయితే ఒక చిన్న 2 నిమిషాలు ముగించుకుందాం. మొదలు నేను అందరికీ సారీ చెప్తున్నా, ఎందుకంటే నిజంగా ఇక్కడ సారు 2 అవర్స్ మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నారు. నేను అక్కడ కూర్చొని చూస్తున్నా, ఒక సరైన ఒక ఇంకా బెటర్ వేదికను మనం ఇచ్చి ఉండాల్సింది. అయితే మిత్రులు నాకు ఉదయము ఈ కార్యక్రమాన్ని గురించి చెప్పడం జరిగింది. సారు మోటివేషన్ స్పీచ్ను నేను ఇంతకుముందు చూసి ఉన్నా, లేదా నిన్న సాయంత్రం కొంచెం ముందుగా నాకు చెప్పి ఉన్నా, ఇంతకన్నా ఇంకొంచెం బెటర్ ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళము. కొంచెం ఇబ్బంది పడ్డాము, కానీ దానిలో సారు మీరు అందరూ కూడా తాదాత్మ్యం అయిపోయి చూసినారు. ఒకవైపు ఖర్చుతో తూడ్చుకుంటూనే ఎవరు అసలు లేచిపోవడానికి కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈవెన్ నేచురల్ కాల్స్ను కూడా ఆపుకుంటూ కూర్చున్నారు. పోయి వచ్చేసి లోపు ఏదైనా మంచి టాపిక్ మిస్ అవుతామేమో అన్నంత ఆసక్తిగా కూర్చొని చూసిండ్రు. ఇక్కడ నేను మొత్తం వీడు కౌంట్ కూడా చేసిన
114 మంది ఉండరు. దిస్ ఈజ్ అవర్ అటెండెన్స్. ఏమో గారు 119 మంది మాకు అలాట్మెంటు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కూడా 114 మంది ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయినారు. మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మరి అలాగే సార్ నేనేదో ఒక ప్రశ్నకి జవాబు చెప్తే సారు నన్ను కొంచెం అప్రిషియేట్ చేయడం జరిగింది. కానీ అది కూడా నేను ఎక్కడో చదివింది గుర్తొచ్చి సార్కు నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కానీ అది నా మోటో. నేను ఎక్కడ ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా నాకు బుక్కులో నుంచి సేకరించినటువంటి మహాత్ములు చెప్పిన అనేక కొటేషన్స్ను సేకరిస్తూనే ఇది ఎవరు చెప్పిండో నాకు తెలియదు. కానీ నా పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళకు ఎదురుగా వచ్చిన వెంటనే ఎదురుగా కనిపించేటువంటి కొటేషను ఎవరు రాసిండో తెలియదు నాకు. కానీ పిల్లలు ప్రశ్నిస్తున్నారంటే వారు ఆలోచిస్తున్నారని అర్థం అని నేను ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి నేను ఏ పాఠశాలకు వెళ్ళినా పెద్దగా ఎదురుగా ఈ కొటేషన్ రాపించి పెట్టేటువంటి అలవాటు ఉంది నాకు. మీరు ఇక్కడ పనిచేసిన ఆలేరు, పెద్దపల్లి, అంతకుముందు పనిచేసిన ఏ పాఠశాలలో అయినా సరే నాకు ఈ కొటేషన్ ఎందుకో చాలా నచ్చిన కొటేషన్. ఇది మన టీచర్లందరికీ వర్తించేటువంటి కొటేషన్ అని నేను నమ్ముతున్నా. పిల్లలను ప్రశ్నించకుండా అణిచివేయడం కాదు, నోరు మూసుకోవడానికి కూర్చోబెట్టడం కాదు, వాళ్ళని ప్రశ్నించేటట్టుగా ప్రోత్సహించే టీచరే మంచి టీచర్ అనేటువంటి దాన్ని నేను నమ్మేటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ కొటేషన్ నాకు చాలా ఇష్టమైన కొటేషన్. తద్వారా సార్కు నేను జవాబు చెప్పగలిగిన. మరి ఏమైనప్పటికీ కూడా చాలా కాలాతీతమైంది, భోజనం టైం అయింది. కాబట్టి మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పెద్దలు హనుమంత్ రెడ్డి గారికి నేను మరి ఇప్పుడే మొదటి పరిచయం నాకు వారితో. నేను చాలా నిజంగా ఇవాళ ఒక గొప్ప వ్యక్తిని కలిసినటువంటి చాలా అనుభూతి, సంతోషం నాకు కలుగుతూ ఉంది సార్. మరి సార్తో నా ప్రయాణం ఇక ముందు చాలా కాలం సాగబోతుంది అది నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను డెఫినెట్గా వారితో కోయిన్సైడ్ అవుతా కాబట్టి తప్పకుండా వారితో నా పరిచయాన్ని ఇంకా పెంచుకొని వారితో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో మరి రిటైర్మెంట్ కూడా మాకు దగ్గరనే ఉంది కాబట్టి వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఒక గొప్ప వ్యక్తితో కలిసే సుదినం ఇది నా వరకైతే. మరి ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున మనందరి సమక్షంలో ఒక చిన్న సత్కారం, చాలా చిరు సత్కారం వారు పెద్ద మనసుతో స్వీకరించాలని చెప్పి మేము వారిని కోరుతూ మాకు ఒక జ్ఞాపకంగా దీన్ని మిగిల్చి ఒక ఫోటో రూపంలో జ్ఞాపకంగా మెచ్చుకోవడం కోసం మీరు అంగీకరించవలసిందిగా